ఈ కట్అవుట్ చూసి మీరు ఆంధ్రాలో అనుకుంటున్నారా? కాదండి, ఇది బెంగళూరులో. మన తెలుగు మూవీస్కి ఇక్కడ ఫాలోయింగ్ ఒక రేంజ్లో ఉంటుంది. ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా తీశాను. ఈ థియేటర్ వచ్చి మడివాళ్ళ దగ్గర సంధ్యా థియేటర్ అని బెంగళూరులో. కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. థియేటర్ చాలా అంటే చాలా బాగుంటుంది. 4Kలో ఉంటుంది అనమాట. ఇంకా మనకు అలాగే ఇక్కడ కాస్ట్ కొద్దిగా ఎక్కువే. ఈవెన్ మనకు ఇంటర్వెల్స్లో ప్రతిదీ మనకు డబుల్ రేట్స్ ఉంటాయి. బట్ కంపారిజన్ పీవీఆర్తో పోల్చుకుంటే కొద్దిగా బెటరే. థియేటర్ అయితే చాలా బాగుంటుంది. మేమున్న ఏరియా నుంచి బస్సులో వెళ్ళాను అనమాట థియేటర్ దగ్గరికి. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి. ఎలక్ట్రానిక్ సిటీ నుంచి బయలుదేరాను అనమాట బస్సులో. మనకి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ అలా ఉంటుంది థియేటర్. సో ఎప్పుడు బైక్లో వెళ్తాం కదా, ఒకసారి బస్సులో వ్లాగ్ చేద్దామని చెప్పి బస్సులో నుంచి తీసాను అనమాట వీడియో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ సిటీ phase 1లో ఉన్నామన్నమాట. ఇంకా నియర్ బై ఇన్ఫోసిస్. ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్తే ఇదంతా ఇన్ఫోసిస్ అనమాట. మనం ఇప్పుడు ఇన్ఫోసిస్ దాడుకొని ముందుకెళ్తున్నాం. ఇక్కడంతా phase 1 అంతా ఇన్ఫోసిసే ఉంటుంది. సో మనం ఇలాగే ముందుకెళ్తే డెడ్ ఎండ్లో లెఫ్ట్ వస్తుంది. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ముందుకెళ్తే ఇంకా మనకి ఫ్లైఓవర్ వస్తుంది అనమాట. అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ phase 2 అది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. సో ఎప్పటి నుంచో బస్సులో తీయాలి వీడియో అనుకున్నా. సో ఇలా ఈ మూవీకి ఇలా సెట్ అయింది. ఎందుకంటే ఎప్పుడు మనం బైక్లో వెళ్తుంటాం కదా, ఒకసారి ఇలా ఎలా ఉంటుందో జర్నీ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా మనకి ఇన్ఫోసిస్ అనమాట. ఇంకా కొద్దిగా మనం 200 మీటర్స్ అలా వెళ్తే మనకు ఫ్లైఓవర్ వస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ phase 2 అనమాట అదంతా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇన్ఫోసిస్ మెయిన్ లోగో. గేట్ 1 అనమాట ఇది. సో మనం ఇలాగే ఇంకా 300 మీటర్స్ అలా వెళ్తే phase 2 వస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీ phase 2. అక్కడే ఫ్లైఓవర్ ఉంటుంది. సో ఫ్లైఓవర్ మీద కూడా వెళ్ళొచ్చు, బట్ బస్ మాత్రం డౌన్ వెళ్తుంది ఫ్లైఓవర్ కింద. అంటే ఎలక్ట్రానిక్ సిటీ phase 2 బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ మనకు మడివాళ్ళకి వెళ్తుంది. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్టాప్ అనమాట. ఎలక్ట్రానిక్ సిటీ phase 1 ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లైఓవర్ వస్తుంది. మనకి ఇది ఎలక్ట్రానిక్ సిటీ phase 2. సో ఇక్కడి నుంచి మనకు ఒక 10 to 12 కిలోమీటర్స్ అలా ఉంటుంది మనం వెళ్ళాల్సిన థియేటర్. సో అది ఫ్లైఓవర్ అక్కడ కనిపిస్తుంది కదా, మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్. సో దాని కిందనే మనకు బస్ స్టాప్ ఉంటుంది. ఇదే అనమాట మెయిన్ ఎలక్ట్రానిక్ సిటీ phase 2. సో ఇక్కడ నుంచి మనకు బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. సో ఇదంతా స్టాప్ అనమాట, బస్ స్టాప్. రైట్ సైడ్లో పెద్దగా ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి ఇంకా 10 to 12 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట థియేటర్. సో ఇదంతా బస్ స్టాప్. అక్కడ కనిపిస్తుంది కదా మెట్రో స్టేషన్, అది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ಮುಂದಿನ ನಿಲ್ದಾಣ ಕೋನಪ್ಪನ ಅಗ್ರಹಾರ. మనకి ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఇన్ఫోసిస్. phase 1 నుంచి phase 2 వరకు ఉంటుంది. చాలా పెద్దదనమాట క్యాంపస్. సో తొందరలో మన ఆఫీస్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇదంతా ఇన్ఫోసిస్ అనమాట. ఇన్ఫోసిస్ బ్యాక్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్ వచ్చి కోనప్పన అగ్రహార అంటారు. సో మేముండే ఏరియా వచ్చి ఇదే అనమాట. ఇక్కడ నుంచి కొద్దిగా దగ్గర. సో ఇదంతా phase 1 కిందికి వస్తుంది. ఇలా బస్సులో వెళ్తూ వ్లాగ్ చేయడం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే మనం ఎప్పుడు బైక్లో వెళ్ళి వీడియో తీస్తాం, బస్సులో నుంచి తీయడం అనేది ఫస్ట్ టైం అనమాట. అందులో సండే కాబట్టి అంతగా ట్రాఫిక్ కూడా లేదు. లేదంటే దూల తీరిపోతుంది ట్రాఫిక్. ఇంకా తెలిసిందే కదా, బెంగళూరులో మన ఇండియాలోనే 2nd ప్లేస్లో ఉందన్నమాట ట్రాఫిక్ విషయంలో. ఇంకా మనకు మెట్రో స్టేషన్ కూడా పడిందండి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి డైరెక్ట్. బట్ ఇంకా ఓపెన్ అవ్వాలి. మేబీ నెక్స్ట్ ఇయర్లో అలా ఓపెన్ అవుతుంది. వన్స్ మనకి మెట్రో స్టేషన్ ఓపెన్ అయితే కొద్దిగా ట్రాఫిక్ అయితే బాగానే ఉంటుంది. బట్ ఈవినింగ్ మార్నింగ్ దూల తీరిపోద్ది ట్రాఫిక్. ఇదే అనమాట కోనప్పన అగ్రహార. ఇది మెట్రో స్టేషను. ఇక్కడి నుంచి ఎలక్ట్రానిక్ సిటీ అంటారు. సో మనకి మెట్రో స్టేషన్ స్టార్ట్ అయితే మ్యాక్సిమం మనకు కొద్దిగా ట్రాఫిక్తో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది అందరికీ తెలిసిందే కదా, బెంగళూరు అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేదే మనకు ట్రాఫిక్ విషయం.
చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది ట్రాఫిక్, దోల తీరిపోద్ది. సో ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ సిటీ అని మెన్షన్ చేసి ఉంటారు మెట్రో స్టేషన్కి, ఎందుకంటే ఇక్కడ నుంచే కదా మనకు స్టార్ట్ అయ్యేది. అక్కడ కనిపిస్తుంది చూడండి ఎలక్ట్రానిక్ సిటీ అని, ఇదంతా phase 1 అనమాట. సో అలాగే మనకు అక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా అది నైస్ రోడ్డు. సో అలాగే మనకు డైరెక్ట్ మైసూర్కి వెళ్తుంది, మైసూరు కెంగేరి అలా ఒకటే రోడ్డు ఉంటుంది అనమాట. అక్కడ టోల్ గేట్ ఉంటుంది, అక్కడ టోల్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందంతా మనకు మెట్రో స్టేషన్ ఇంకా ఓపెన్ అవ్వాలి. రైట్ సైడ్లో మనకు ఫ్లైఓవర్ ఉంటుంది, కింద వచ్చేసి ఇంకా మామూలు ఉంది అనమాట రోడ్డు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకు బెంగళూరు. నీట్నెస్లో ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఏమంటే ఇంకా చెప్పిందే చెప్పాల్సి వస్తుంది. ట్రాఫిక్ విషయంలో కొద్దిగా కాదు దోల తీరిపోద్ది. ఇంకా మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ಹೊಸ రోడ్ అని వస్తుంది, ಹೊಸ రోడ్ జంక్షన్. ప్రతి స్టాప్కు మెట్రో స్టేషన్ కట్టారు, ఇదైతే చాలా మంచి విషయం అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది మనకు ಹೊಸ రోడ్డు, ఇది జంక్షను. అందులో ఈరోజు సండే కాబట్టి ట్రాఫిక్ తక్కువగా ఉంది, లేదంటే కొద్దిగా ఇబ్బంది అయ్యేది. సో బస్సులో కూడా చూడండి జనాలు అయితే తక్కువగానే ఉన్నారు. సో మనకు రోడ్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా తెలిసిందే కదా బెంగళూరు అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. సో గ్రీనరీ ఇంకా క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇక్కడ బస్సులో వెళ్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు బైక్లోనే వీడియో తీస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి బస్సులో తీస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ట్రై చేశా. బట్ వీడియో కూడా క్వాలిటీ చాలా బాగా వచ్చింది, అందుకని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి వీడియో. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది సింగ్సంద్ర నెక్స్ట్ స్టాప్ అనమాట. ఇక్కడ మంచి విషయం ఏమిటంటే ప్రతి స్టాప్కి ఒక మెట్రో స్టేషన్ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇది చాలా వరకు బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే బస్సులలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సో మెట్రోలో ప్రతి స్టాప్కు ఒక మెట్రో స్టేషన్ ఉండడం వల్ల మనకు జర్నీ కొంచెం తొందరగా అయిపోతుంది అన్నమాట. చూడండి మెట్రోది ఎలా ఉందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కట్టేసినారు. ఇంకా ఓపెన్ మేబీ నెక్స్ట్ 2025లో జనవరిలో ఉన్నారు. అది ఓపెన్ అయిందంటే చాలా వరకు మనకు జర్నీ కొంచెం సేఫ్ జోన్లో ఉంటుంది, లేదంటే దోల తీరిపోద్ది. ఇలాంటి వీడియోస్కి మ్యూజిక్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీడియో చూపిస్తూ మ్యూజిక్ పెడితే ఏం బాగుంటుందండి, ఏదో ఒకటి ఓవర్ వాయిస్ ఇవ్వడము, లేదంటే అలాగే వదిలేసినా కూడా అక్కడి నుంచి వచ్చే సౌండ్సే చాలా బాగుంటాయి ఇంట్రెస్టింగ్గా. ఎందుకంటే మనం వీడియో చూసేటప్పుడు క్వాలిటీ బాగుంటుంది. సో మ్యూజిక్స్ ఏదో ఒకటి యాడ్ చేయడం నాకు అంతకెందుకు నచ్చదు. సో అలాగే వదిలేసినా కూడా అక్కడి నుంచి వచ్చే సౌండ్స్ చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. సో అందుకని నేను మ్యూజిక్ ఎప్పుడు యాడ్ చేయను, కావాలంటే అలాగే వదిలేస్తాను, ఎందుకంటే న్యాచురల్ సౌండ్ వస్తుంది కదా. సో దానికి మించింది ఏది ఉంటుంది. సో అది నా కాన్సెప్ట్. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సిగ్నల్, ఇదే బొమ్మనహల్లి. సో ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి రూపేణ అగ్రహార, నెక్స్ట్ సిల్క్ బోర్డు, సెంట్రల్ సిల్క్ బోర్డు, దెన్ మడివాల్ వస్తుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బొమ్మనల్లి ఈ సిగ్నల్. సో మనం ఇక్కడ నుంచి ఇంకా దగ్గరే అనమాట, అరౌండ్ 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది మనకు థియేటర్ దగ్గరికి. సో మనం నియర్ బై వచ్చేసాము. ఇందాక నేను ట్రాఫిక్ గురించి పదే డిస్కస్ చేశాను కదా. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మనల్లి, ఇక్కడ నుంచి సిల్క్ బోర్డు వరకు మనకు ట్రాఫిక్ ఉంటుంది. నా భూతో నా భవిష్యత్తు అలా ఉంటుంది అనమాట, ఇంకా మీకు అర్థమైంటుంది. సో అలా ఈ ట్రాఫిక్ గురించి మాట్లాడితే తలనొప్పి ఇచ్చేస్తుంది. సో అక్కడ కనిపిస్తుంది కదా మనకు బొమ్మనల్లి మెట్రో స్టేషను, బాగా ఫ్రీగా కట్టారు, అక్కడ ప్లేస్ చాలా విశాలంగా ఉంది. సో అక్కడ కనిపిస్తుంది చూడండి, బాగా పేరు కూడా బొమ్మనహల్లి అని. సో మనకు తెలుగు కన్నడ ఈజీగా అర్థమైపోతుంది, లిపి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది చూడండి, బొమ్మనహల్లి. సో అలా అనమాట, ఇది మెట్రో స్టేషన్. సో ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చి రూపేణ అగ్రహార అని వస్తుంది సిగ్నల్. సో తర్వాత మనకు సెంట్రల్ సిల్క్ బోర్డు, ఇదే అనమాట సెంట్రల్ సిల్క్ బోర్డు, ఇది మెయిన్ అనమాట. ఈ అన్నిటికీ ఏరియాకి ఇలా స్ట్రైట్ వెళ్తే మెజెస్టిక్ వెళ్తాం. ఈ ఫ్లైఓవర్ కింద మనం లెఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ బీటీఎం వస్తుంది, అలాగే మనం జయనగర్కి వెళ్ళచ్చు. ఇంకా మనం ఇలా రైట్ సైడ్ వెళ్తే మార్తల్లి హెబ్బాల్కి వెళ్తుంది, స్ట్రైట్ మెజెస్టిక్ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తుంది ఈ ఫ్లైఓవర్ దిగిన వెంటనే మనకు మడివాల జంక్షన్ వస్తుంది. సో మనకు మెయిన్ ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి మనకు ఒక 300 మీటర్స్ అలా ఉంటుంది మనం థియేటర్ దగ్గరికి, దగ్గరే అనమాట. థియేటర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు ఇష్టమైన థియేటర్.
అందుకని నేను ఇక్కడ బుక్ చేశాను. ఇదంతా సెంట్రల్ సిల్క్ బోర్డ్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకని మీకు అలా కనిపిస్తుంది. వన్స్ ఆ ఫ్లైఓవర్స్ అన్ని క్లియర్ అయినాయంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం మడివాళ్ళ ఎంటర్ అయ్యాం. అక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బస్ స్టాప్, మడివాళ్ళ బస్ స్టాప్. ఫైనల్లీ మనం బస్సులో దిగేసాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉంది వ్యూ. ఫైనల్లీ వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడ మడివాళ్ళ దగ్గర. ఇక్కడ బస్సెస్ అన్నీ ఆగుతాయి. మనం ఇలాగే స్ట్రైట్ ఒక 300 మీటర్స్ వెళ్ళి అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ అలాగే అక్కడ మనకు మాల్ కనిపిస్తుంది కదా, మాల్ ముందర ఇంకా అలా స్ట్రైట్ వెళ్తే మనకు మార్కెట్ ఉంది. మడివాళ్ళ మార్కెట్ చాలా అంటే చాలా పెద్దది. ఇదే అనమాట మాల్. ఆ రోడ్లో అలా వెళ్తే మనకు మార్కెట్ వస్తుంది. సో ఇలాగే మనం ఒక 100 మీటర్స్ వెళ్తే ఇక్కడ టెంపుల్ ఉంది చూడండి. ఇక్కడ మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా, ఈ సైడ్ లెఫ్ట్లో వెళ్ళాలి మనం థియేటర్ దగ్గరికి. ఒకసారి టెంపుల్ వ్యూ చూద్దాం. మనం ఇక్కడ నుంచి మెజెస్టిక్ బస్సులో వెళ్ళినప్పుడు ఎంత బాగా కనిపిస్తుందో 2 విగ్రహాలు, ఆంజనేయ స్వామి, శ్రీరాముడు. చాలా పెద్దగా ఉన్నాయి విగ్రహాలు, మనకు మొబైల్ అలా కనిపిస్తుంది. ఒకసారి వ్యూ చూద్దాం ఎలా ఉందో. టెంపుల్ ఎంత బాగుందో చూడండి. మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకుని ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళేసి అక్కడ డెడ్ అండ్ లెఫ్ట్ తీసుకుంటే ఒక 100 మీటర్స్ అలా వెళ్తే థియేటర్ వస్తుంది. మనం ఇదే రోడ్లో వెళ్తే ఇక్కడ మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి థియేటర్ పక్కనే. ఏదైనా టిఫిన్ చేసి వెళ్ళొచ్చు ఫిలింకి వెళ్ళాలనుకుంటే. హోటల్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్ సైడే ఉందన్నమాట థియేటరు. ఇక్కడంతా తరకారంగిలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ థియేటర్ అనమాట. ఎప్పుడు వచ్చినా ఈ థియేటర్కి వస్తాను నేను. మ్యాక్సిమం పీవీఆర్లో మిస్ అయితే. ఇక్కడ అన్నీ పెట్టుకున్నారు. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే మనకు థియేటర్. 4K సౌండ్ సిస్టమ్ బాగుంటుంది. థియేటర్ చాలా మెయింటెనెన్స్ బాగుంటుంది. అందుకని నాకు ఈ థియేటర్ అంటే చాలా ఇష్టము. ఇప్పటి నుంచి కదా, ఎప్పటి నుంచో ఇష్టము. ఇంకా లోపలికి వెళ్దాం మనం. సంధ్య థియేటర్ 4K. ఇది మనం ఆంధ్రాలో సెలబ్రేషన్ చేసినట్టు ఉంటుంది కర్ణాటకలో. ఎందుకంటే క్రౌడ్ అలా వస్తారు మన తెలుగు మూవీస్కి. అక్కడ చూడండి ఆ కట్అవుట్. ఆంధ్రాలో కూడా ఇలా పెడతారో లేదో తెలియదు, అలా ఉంటుంది. చేసేదంటే కర్ణాటక ఫ్యాన్స్ హడావిడి ఎక్కువ. మన తెలుగు మూవీస్కు కన్నడ వాళ్ళు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడడానికి. చూడండి ఆ థియేటర్ ఎంత హైట్ ఉందో అంత హైట్ పెట్టారు. సో ఇంకా మూవీ స్టార్ట్ అవ్వకనే అందరూ వచ్చేసారు హాఫ్ అన్ అవర్ ముందే. ఒకసారి చూద్దాం మనం ఎలా ఉందో థియేటర్ వ్యూ అంతా. ఈ కట్అవుట్ ఒకసారి చూడండి. అరౌండ్ థియేటర్ ఎంత హైట్ ఉందో అంత హైట్ పెట్టారు. ఇక్కడ నుంచి మీకు మొబైల్ ఎలా కనిపిస్తుందేమో కానీ లైవ్లో మాత్రం చాలా హైట్ కనిపిస్తూ ఉంది. ఇంకందరూ వచ్చేసారు మూవీ కోసం.
ఫైనలీ లోనికి వదులుతూ ఉన్నారు. సో మనం బుక్ చేసింది గోల్డ్ క్లాసు. ఇక్కడ మెయిన్ ఏమంటే ఈ థియేటర్లో తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ ఏ మూవీస్కి ఉండదు. మనకి ఇక్కడ ఈ థియేటర్ సరౌండింగ్లో తమిళ వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట, చాలామంది చెప్పారు. అండ్ అలాగే పీజీలు ఎక్కువగా ఉంటాయి, అంటే ఆ పీజీలలో ఉండేది ఎక్కువ తెలుగు వాళ్ళే ఉంటారు. సో అలా ఫైనలీ మనం లోన్కి వెళ్దాం. సో ఇలా ఉంటుంది లోన. థియేటర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరు ఈ థియేటర్ని చూస్ చేసుకుంటారు, గోల్డ్ క్లాసు. ఇంకా లోన్కి వెళ్దాం. లోన్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మీకు వ్యూ చూపిస్తా ఎలా ఉంటుందో. ప్రతి ఒక్కరు చూసినది థియేటరు, బట్ ఈ థియేటర్ గురించి చెప్తా ఉన్నా, చాలా బాగుంటుందని. ఎందుకంటే సౌండ్ సిస్టమ్ చాలా బాగుంటుంది అండ్ మెయింటెనెన్స్, మనకు అదే కదా కావాల్సింది. ఎంజాయ్ చేయడానికి ఇలాంటి థియేటరే మనకు ఇంపార్టెంట్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ మంది ఇదే ప్రిఫర్ చేస్తారు ఈ థియేటర్ని. చూడండి ఎలా ఉందో. ఇంటర్వెల్ ఇది తీసుకున్నాను అనమాట, మిరిండా. సో ఇంటర్వెల్ అయిపోయింది. ఇంకా ఫైనలీ మనం చెప్పుకోవాల్సింది ఏమంటే పుష్ప 2 మూవీ గురించి. పుష్ప 2 మూవీ రివ్యూ. ఇంకా ఫస్ట్ డేనే మనకు అర్థమైపోయింది కదా, 294 crores వచ్చింది. ఇండియాలో ఉన్న అన్ని రికార్డులు క్లీన్ చేసేసింది. ఇంకా చాలా రికార్డులు వెళ్ళిపోతాయి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ 1 man షో అండి. అలా ఇచ్చాడు అల్లు అర్జున్. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. సో అందులో బాలీవుడ్ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మూవీని. మన వాళ్ళు కొద్దిగా నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా కూడా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. ఫైనలీ నాకు తెలిసి అన్ని రికార్డులు వెళ్ళిపోతాయి. సో సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి.